పట్టా ఉందా ఇల్లుకి మీకు? పట్టా లేదా? ఇట్రా, పట్టా లేదా? ఎన్నేళ్ళ? ఇడికి వచ్చి 50 ఏళ్ళు అయిందా? ఇల్లు కట్టుకొని ఎన్ని రోజులు? 30 ఏళ్ళు అవుతుందా? ఇంతవరకు పట్టా రాలేదా? పట్టా రాలేదా? అన్న మీరు చెప్తారా ఇష్యూ? ఇక్కడ ఒక్క అడుగు ముందుకు వచ్చి నువ్వు ఇట్రా అక్క, నా పక్క కూర్చో, మీ దగ్గర ముందుకు రచ్చిన ముందుకు రా అక్క, కూర్చో అటు కూర్చో. మీదకెక్కారా? ఒక్కడుగు మీదకెక్కి మీరు ఇట్రా కూర్చోరా, కూర్చో కూర్చో. ఓకే ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. జై తెలంగాణ. ఒక్క నిమిషం ఆగండి, కాలనీ సమస్యలు చెప్తున్నారు. గట్టి గట్టి గట్టి. గత 40 సంవత్సరాలు చెప్తారంటున్నాం అక్క. ఇప్పటి వరకు మాకు ప్రతి నాయకులు వస్తారక్క, చేస్తామంటారు. ఇప్పటి వరకు ఇలాంటి గత ప్రభుత్వాలు అన్ని చేంజ్ అవుతున్నాయి అక్క. ఇప్పటి వరకు చేస్తామంటారు, ఎవరు చేయలేకూడదు. ఒక ట్రాన్స్ఫార్మర్ అయినిస్తలేదు, కింద ఫారెస్ట్ ల్యాండ్ ఉంది అక్క, ఒక రోడ్ అయినిస్తలేరు, బాత్రూమ్లు కట్టనిస్తలేరు. ఒక 40 ఏళ్ళ నుంచి చాలా పాడుపడ్డ ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం? మన 45 ఎకరాలు ఉంటుంది అక్క. మేము ఒక 10 ఎకరాలు, మా ఇక్కడ కింది వాళ్ళు మేము అందరం కలిసి ఒక 20 ఎకరాలలో కబ్జాలో ఉన్నాం అక్క. ఒక 40 ఏళ్ళ పైన అయింది అక్క. 20 ఎకరాల నెలలు ఉన్నాం అక్క. ఇప్పటి వరకు ఎవరికి ఇల్లు కట్టనిస్తలేదు. జై తెలంగాణ. ఒక్క నిమిషం అందరూ ఒక్కటి మాట్లాడినాక అక్క, మేము 40 ఏళ్ళ సంది ఉన్నాము ఇక్కడ. నాకు ఇప్పుడు నాకు 2 years 41 years మంచిగా అక్కడ రా, అక్కడ మాట్లాడు, మీద ఎక్కువ మంచిగా మాట్లాడు, గట్టి చెప్పు. ఇప్పుడు చెప్పు, గట్టి చెప్పు. ఓకే ఉండండి, మీరు జరగండి, ఇట్లా జరగండి, దూరం ఉండండి అక్క, ఎందుకంటే మొత్తం ఈ చెప్పేది వినబడుతుంది. కూర్చోవడం కష్టమనే దూరం నిలబడమంటున్నా, అట్లా దూరం దూరం. చెప్పండి, మీరు చెప్పండి బ్రదర్. కవిత అక్క, మాకు భూపాల్ నగర్కి వచ్చి మాకు 40-45 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నాకు 2 years ఉన్నప్పటి నుంచి వీటికి వచ్చినాము. నాకు ఇప్పుడు 43 సంవత్సరాలు. మా భూపాల్ నగర్ కాకుండా నేను 2003 నుంచి మోటార్ ఫీల్డ్లో కూడా చూసిన. అప్పటి నుంచి హైటెక్ సిటీ కూడా ఏం లేదు, ఒక సైబర్ టవర్ ఉండే. మేము హైదరాబాద్ నడి రోడ్లో ఉన్నాము. నంగి మాదాపూర్ కానీ అక్కడ అఫీస్పేట కానీ, అఫీస్పేట కూడా మేము ఎట్లా వచ్చినాము, అఫీస్పేట కూడా అట్లనే. అది మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి. మక్తా సోమాజ్ కూడా మక్తా కూడా ఎట్లా ఉందో అట్లనే. అంజయ్ నగర్ ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా కిషన్ బాగ్ కానీ ఇక్కడ సులేమాన్ నగర్ ఇవన్నీ ఏరియాలు ఇల్లు అయిపోయినాయి. ఈ పక్కకు మా ఫారెస్ట్ల లోపల ఉండడం వల్ల మాకు కరెంటు లేదు, సింగిల్ ఫేస్ కరెంట్తోనే ఉన్నాము. ఇండ్లు కట్టనిస్తలేరు. పాత ఇండ్లు ఎప్పుడైతే 40 ఏళ్ళ కింద ఉన్నాయి ఇండ్లు అవి మాత్రమే ఉన్నాయి. బాత్రూమ్లు కూడా ఇప్పుడు కూడా మీరు తర్వాత చెప్పండి. ఇప్పుడు మినిస్టర్లు వచ్చిర్రు, ఎవరెవరు వచ్చిర్రు? మన జూపల్లి కృష్ణారావు వచ్చిపోయింది, ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టిండు. కొండా విశ్వేశ్వర రెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయిండు. మన సబితారేంద్ర రెడ్డి ఇంతకుముందుకు వచ్చిండ్రు. ఈ కిందనేమో ఫారెస్ట్ మినిస్టర్ జోగ్రామ్ అని వచ్చిండు. మహబూద్ అలీ సాబు హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆయన వచ్చిపోయిండు. అందరు వస్తున్నారు, వాగ్దానాలు ఇస్తున్నారు, మమ్మల్ని వాడుకుంటారు. మేము ఎప్పుడు డీసీఎం లారీలలో తిరిగినప్పటి నుంచి కూడా ఇప్పుడు బస్సులలో తిరుగుతున్నాం. మీటింగ్ అనే వరకు బిర్యానీ పొట్లం లేకపోతే వాటర్ ప్యాకెట్ అంటున్నారు. మేము ఇప్పటికీ ఇప్పుడు 1000 రూపాయలు మటనే అయింది. మా ఇంట్లో మేము వండుకొని తినగలుగుతాం. బిర్యానీ పొట్లం గురించి కాదు మేము పోయేది. మాకేమైనా పట్టాలు వస్తాయేమనేసి వస్తుంది. 1000 రూపాయలు కూలీ ఇస్తే పెట్టుకొని మేము ఏడ మీటింగ్ అంటే వరంగల్ ఇక్కడ నిజామాబాద్ అంటే నిజామాబాద్, ఏడ మీటింగ్ అంటే మా స్లమ్ను మాత్రం వాడుకుంటున్నారు. ప్రతి రాజకీయ నాయకులు వస్తున్నారు, మా స్లమ్ చూస్తున్నారు, వాడుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరు ఏది మాకేం కావాలి? పట్టాలు కావాలి, డ్రైనేజీ, సింగిల్ ఫేస్ కరెంట్ ఉంది, 3 phase కరెంట్ ఇచ్చేసి 40 ఏళ్ళ సంది ఎవరెవరో ఇక్కడెక్కడ చుట్టుపక్కల మొత్తం డెవలప్ అయింది. మార్బుల గ్రామాలలో తండలు అసంటిది రోడ్లు వచ్చినాయి, ఇండ్లు అయినాయి. వాళ్ళు ఇక్కడో లేని అవన్నీ ఇక్కడ మేము నడి రోడ్లో ఉన్నాం, హైదరాబాద్లో నడి బొడ్డు మీద ఉన్నాం. అలాంటిది ఇక్కడ లేదు. చిక్చోని వాళ్ళది మొత్తం చించెట్లు ఉంటుండే, అడవి ఉంటుండే, అది మొత్తం ఇండ్లు అయిపోయినాయి, బిల్డింగ్ లేని. ఈడ ఉన్న దానికి మాత్రం వివరించారు.
కిషన్ వాళ్ళు చిక్చోని మొత్తం పట్టాలు ఇచ్చారు. చెప్పండి ఈ ఫారెస్ట్ మా పక్కకి మేడం ఈ పక్కకి అవతల పట్టాలు ఇచ్చారు. అందరికి తెలంగాణ పట్టాలు ఇచ్చారు. మా ఫారెస్ట్ లోపల ఒక 400 కుటుంబాలకు మాత్రం ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఖాళీ ఏ వాగ్నాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఫారెస్ట్ వాళ్ళు ఎట్లా ఉందంటే మాకు బాత్రూమ్ కూలిపోయిన కూడా కట్టుకునే పరిస్థితి లేదు. అలా అయ్యప్ప చేసి ఏదో రకంగా చెప్పి మేము కట్టుకునే పరిస్థితి ఉంది. అంటే మేము ఉంటున్నాం కానీ మా ఇల్లు కాదు ఇది. అలాంటి పరిస్థితి ఉంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇటుకెళ్ళి జరిగే ప్రసక్తి లేదు. మా పానాలు పోయినా మేము ఉన్నాం. ఎందుకంటే మా పిల్లలు మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇన్నే ఉన్నాం. మా పిల్లలు కూడా పెద్ద 23-25 సంవత్సరాలకు వచ్చేసారు. వాళ్ళు కూడా స్కూల్ మా బస్తీ వాళ్ళు